నిన్న మరి శివంపేట్ నర్సాపూర్ మండలాల్లో వడగళ్లతో కూడినటువంటి భారీ వర్షం పడడం వల్ల రైతులకు అపారమైనటువంటి నష్టం జరిగింది. మనం ఈరోజు ఇప్పుడు లింగోజ్ కూడా చూసినాం, ఇప్పుడు పిల్లటలో చూస్తూ ఉన్నాం. కోతకొచ్చి మిషన్లు దొరకక కోత కొయ్యలేనటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నష్టం జరిగింది. రైతులు కనీసం ఏంటంటే పెట్టుబడి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ పంటలు చూస్తే మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద పెద్ద వడగళ్ళు ఇంతకుముందు ఎప్పుడు పడలేదు, గత 20 సంవత్సరాల కింద పడినటువంటి వడగళ్ళు ఈ రోజు పడడం వల్ల రైతులకు చాలా నష్టం జరిగింది. ఒక గింజ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం ఈ పంట పొలాలను చూస్తుంటే కనిపిస్తూ ఉంది. ఈరోజు ఇది మనం చూసినటువంటి ఇదైతే శ్రీనివాస్ ఏదైతే ఉందో ఆ శ్రీనివాస్ అయితే పాపం నిన్న మిషన్ వచ్చి వర్షం పడకపోతే కోసేటువంటి పరిస్థితి ఉండే, కానీ వర్షం పడడం వల్ల మరి మిషన్ పక్కన పెట్టుకొని కోయలేకపోతే ఈరోజు మొత్తం కూడా వడగలని నష్టం జరిగింది అని చెప్పేసి కూడా కలిసిన మొత్తం కూడా పూర్తిగా చేతికి వచ్చినటువంటి పంట మరి నేల పాలైపోయింది. మనం కింద చూస్తే మనకు అనిపిస్తాం గడ్డి తప్ప ఇంకేం లేదు, దీంట్లో వడ్లు అనేవి లేకుండా కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు కనీసం కోత కోసుకుంటే వాళ్ళకి 20-25,000 లాభం వచ్చేటువంటి లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు పెట్టుబడి పెట్టి ఈరోజు వ్యవసాయం చేసుకొని చేతికి వచ్చినటువంటి పంట మరి ఈ విధంగా నేల పాలైనప్పుడు వారికి రేపు పొద్దున పంట కూడా వేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంట్లో తినడానికి గింజలు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇమీడియట్గా అన్ని గ్రామాల్లో రైతులు ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో వాళ్ళంతా కూడా ఎన్యూమరేట్ చేసి వాళ్ళకి ఎకరాకి 25,000 చొప్పున పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏంటంటే గొప్పలకు పోతా ఉంది తప్ప చేసింది మాత్రం ఏం లేదు. ఎందుకంటే గత బడ్జెట్ సమావేశంలో మరి రైతులకు పంట బీమా కల్పిస్తామని చెప్పేసి బడ్జెట్ స్పీచ్లో అయితే పెట్టింది, కానీ పంట బీమాకు సంబంధించినటువంటి డబ్బులు కట్టకపోవడం వల్ల ఈ రోజు అతివృష్టి అనావృష్టి ద్వారా నష్టపోయినటువంటి రైతులకు ఒక్క రూపాయి కూడా రాకుండా పోతా ఉంది. కాబట్టి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా నష్టపోయినటువంటి ప్రతి రైతు కుటుంబానికి 25,000 రూపాయలు ఎకరాకి ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని, మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్ గా పంట పెట్టుకోవడానికి రైతు బంధు కూడా, ఎందుకంటే మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక 5 సార్లు రైతు బంధు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే కనీసం ఒక్కసారి కూడా వేయలేదు. మొన్న కూడా 3 ఎకరాల వరకు వేస్తే అది కూడా సరిగ్గా వేయలేదు. కాబట్టి ఇప్పుడు రైతు బంధు కూడా ఇవ్వాలా, ఇమీడియట్ గా నష్టపరిహారం కింద 25,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. రైతులందరూ కూడా పరామర్శిస్తున్నాం. అవసరమైతే ప్రభుత్వం కనుక స్పందించకపోతే రైతుల పక్షాన రోడ్లెక్కైనా సరే ప్రభుత్వం నుంచి ఒక నష్టపరిహారం ఇచ్చే విధంగా మేము వారి తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైతుల మాత్రం అధైర్యపడొద్దని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అన్ని విధాలుగా మీకు అండగా ఉంటాం. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క నష్టపరిహారం మీకు ఇచ్చే విధంగా కూడా మేము పూర్తిగా పోరాటం చేస్తాము. మీరు మాత్రం అధైర్యపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు తోడుగా అండగా మరి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.